వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో గోల్డ్ అనేది లాంగ్ టర్మ్ లో మనం ఇన్వెస్ట్ చేయడం మంచిదా కాదా? ఈవెన్ సిల్వర్ మీద కూడా లాంగ్ టర్మ్ వరకు మనం ఇన్వెస్ట్ చేయడం మంచిదా కాదా? ఏదైతే మనం ఈ ఇయర్ లో ఏదైతే ర్యాలీ చూసామో గోల్డ్ మీద, అది ఫ్యూచర్ లో ఎప్పుడు రాబోతుంది? దీని గురించి మాట్లాడడానికి రమేష్ పసుపులెట్టి గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు గోల్డ్ మీద లాంగ్ రన్ లో మనం ఇన్వెస్ట్ చేయడం మంచిదా? ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏదైతే ఇప్పుడు లాస్ట్ ఇయర్ గనక 60,000 వరకు ఉంది. ఇప్పుడు 120 ఉంది. ఆల్మోస్ట్ డబుల్ అనుకోవచ్చు. ఈ టైప్ ఆఫ్ ర్యాలీ ఎప్పుడు రాబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గోల్డ్‌ని చూస్తే యాక్చువల్‌గా ఓన్లీ పాజిటివ్ ట్రెండే కాదు, నెగెటివ్ ట్రెండ్స్ కూడా ఉంటాయి. గోల్డ్ మీద నెగెటివ్ కూడా ఉంటది. ఇప్పుడు మనం చూస్తే 1990 నుంచి 2000 వరకు గోల్డ్ నెగెటివ్ రేట్. 1990లో ఎంత ఉందో 4500, 2000 చూస్తే కూడా 4300 ఉంది. అంటే ఇంకా పడింది గోల్డ్. సో నెగెటివ్ ట్రెండ్ అది. 10 ఇయర్స్ పాటు జీరో రిటర్న్ గోల్డ్. అలాగే 2012 నుంచి అలాగే 2018 వరకు గోల్డ్ అసలు రిటర్నే లేదు. ఎక్కడుందో అక్కడే ఉంది. గోల్డ్ అదే 2,200-3,000 మధ్యలోనే ఉంది గ్రాము. అంతకుమించి పెరగలేదు, అంతకుమించి తగ్గలేదు. కన్సాలిడేషన్ స్టేజ్ 8 ఇయర్స్ ఉంది గోల్డ్. అంటే ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉంది. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, గోల్డ్ అన్ని గోల్డ్ డేసే కాదు. 2020 తర్వాతే గోల్డ్ గురించి ఇంతలా మాట్లాడుకున్నాం. ఎందుకంటే అక్కడ బ్రేక్అవుట్ వచ్చింది. 40,000 నుంచి పెరుగుతా వచ్చింది. ఇప్పుడు దాకా 1,20,000 దాకా వచ్చింది. 2020లో 40,000 ఉంటే ఇవాళ 1,20,000, 3 రెట్లు అయింది. అంతకుముందు 10 ఏళ్ళు ఏం లేదు. అంతకుముందు నేను చెప్పినట్టు 95 నుంచి 2000 వరకు అసలు రిటర్నే లేదు. ఇంకా నెగెటివ్ రిటర్న్‌లో ఉంది గోల్డ్. అలా అందుకనే గోల్డ్ అనేది ఎప్పుడు పెరుగుతుంటదని గ్యారంటీ ఏం లేదు. ఇప్పుడు సిల్వర్ ఉంది. సిల్వర్ వేటి కోసం యూజ్ చేస్తారు? ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం యూజ్ చేస్తారు. తర్వాత ఇండస్ట్రియల్ మెటీరియల్, సోలార్ ప్యానెల్స్, ఇండస్ట్రియల్ ప్యానెల్స్ అన్నిటికీ యూజ్ చేస్తారు. కన్జంప్షన్ ఉంటుంది. సో వరల్డ్‌లో ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి? చాలా కంట్రీస్ ఉన్నాయి కదా! కంట్రీస్ అన్నిటిలో ఏదో ఒక ఇండస్ట్రీ వస్తానే ఉంటుంది. అవునా కదా? ఎందుకంటే వరల్డ్ మొత్తం పాపులేషన్ పెరుగుతూనే ఉంటుంది. పెరుగుతున్నప్పుడు అక్కడ ఏదో ఇండస్ట్రీస్ వస్తానే ఉంటుంది. డెవలప్‌మెంట్ అవుతూనే ఉంటుంది. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు వాళ్ళకి సోలార్ ప్యానెల్స్ కావాలన్నా, ఏం కావాలన్నా కూడా సిల్వర్ కావాలి. అంటే ఇది కంటిన్యూయస్ కన్జంప్షన్ మెటల్ ఇది. సిల్వర్ లేకపోతే డెవలప్‌మెంట్ లేదు. సిల్వర్ లేకపోతే ఇండస్ట్రీ ప్యానెల్స్ అవ్వవు. సోలార్ ప్యానెల్స్ కాకపోతే మనం ఇంకా ఎనర్జీ కోసం ఇంత ముందులాగా బొగ్గు మీద వీటి మీద ఆధారపడాల్సి వస్తుంది. సో అందుకని డెవలప్‌మెంట్ ఇప్పుడేంది గ్రీన్ ఎనర్జీ అంటే ఏం కావాలి? సోలార్ కావాలి. సోలార్ కావాలంటే సిల్వర్ కావాలి. ఇవి ఇప్పుడే మన ఇండియా లాంటి కంట్రీస్ ఇప్పుడే యూజ్ చేస్తున్నారు. ఇంకా యూజ్ చేయని కంట్రీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న కంట్రీస్ చాలా ఉన్నాయి. సో ఫిలిప్పీన్స్ కానివ్వండి, వియత్నాం కానివ్వండి, ఇప్పుడిప్పుడే స్లోగా డెవలప్ అవుతున్నాయి. వీటన్నిటికి కూడా ఇంకా హ్యూజ్ మెటల్ కావాలి. సిల్వర్, కాపర్, అల్యూమినియం ఇవి హ్యూజ్ కావాలి. జింక్. సో ఇలాంటి మెటల్స్ ఎక్కువ కావాలి. గోల్డ్ అనేది ఏంటంటే ఓన్లీ ఇట్ ఈస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మాత్రమే. మన ఇండియన్సే జస్ట్ వేర్కి యూజ్ చేస్తారు, కన్జంప్షన్కి యూజ్ చేస్తారు. అది కూడా మనం డిమాండ్ హ్యూజ్ డిమాండ్ లేదు. అంటే నేను ఇప్పుడు మనిషి ఉన్నాను, ఒక 50 గ్రాములు వేసుకోగలుగుతానేమో. అలానే 500 గ్రాములు వేసుకుని తిరగలేను కదా రోజు. సంవత్సరం పెంచుకుంటా పోలేను కదా. ఈ సంవత్సరం 50 గ్రాములు, నెక్స్ట్ ఇయర్ 60 గ్రాములు, నెక్స్ట్ ఇయర్ 70 గ్రాములు పెంచుకుంటా పోలేను కదా బాడీ మీద. సో ఒక ఇన్వెస్ట్మెంట్లా కొనుక్కుంటాం, సేఫ్ అసెట్. ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కానీ తీసుకుపోయి బ్యాంక్లో పెట్టి లోన్ తీసుకోవచ్చు. ఇంకా కుదరకపోతే అమ్మేసుకున్నా కూడా మన డబ్బులు మనకు వస్తాయి. షేర్ మార్కెట్ లాగా పడదు. సో కనీసం అక్కడైనా ఉంటుంది. కన్సాలిడేషన్ స్టేజ్లో అక్కడే ఉంటుంది. మనకు లాస్ రాదని ఒక గోల్డ్ అసెట్లా పెట్టుకుంటాం. అంతేగాని దీని మీద ఇన్వెస్ట్ చేసేసి లక్షలు సంపాదించాలి, కోట్లు సంపాదించాలని కాదు. కానీ గోల్డ్ని యూజ్ చేయొచ్చు. ఒక ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్గా యూజ్ చేయొచ్చు. డెఫినెట్గా మన పోర్ట్ఫోలియోలో 20% గోల్డ్ ఉండాలి. 20% మాత్రం. 30 వద్దంటారా? 30 వద్దు. ఓకే. ఎందుకంటే 50% మనకి ఎప్పుడైనా లిక్విడ్ అసెట్స్లో ఉండాలి. లిక్విడ్ అసెట్ అంటే బ్యాంక్ ఎఫ్డీలు కానివ్వండి, ఈక్విటీ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్ కానివ్వండి, వీటిలో ఉండాలి ఎక్కువ. ఇవన్నీ గోల్డ్, ఇవన్నీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. సో వీటికి ఏంటంటే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్కి యూజ్ చేయొచ్చు. లేదు సపోజ్ మీరు ఏమైనా ల్యాండ్ అమ్మారు, ఒక 20 లక్షలు వచ్చింది, తీసుకెళ్ళి గోల్డ్లో పడేయచ్చు. ఎందుకంటే 20 లక్షలు తీసుకొచ్చి షేర్ మార్కెట్లో పెట్టి మ్యూచువల్ ఫండ్లో పెడితే మ్యూచువల్ ఫండ్ పడితే ఏమైంది? 10 లక్షలకు కూడా రావచ్చు. మనం చూసాం 50% పడిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. మన అదృష్టం బాగాలేక మనం హైలో పెట్టామనుకోండి 20 లక్షలు, అది 10 లక్షలు అయింది. అదే మనం గోల్డ్లో పెడితే కనీసం 20 లక్షల కన్నా ఉంటుంది. సో ఈక్విటీలో ఆపర్చునిటీ ఉంది, రిస్క్ ఉంది. గోల్డ్ ఎప్పుడు కూడా లో రిస్క్ లో రిటర్న్ ఇన్వెస్ట్మెంటే. ఇప్పటికి కూడా లాస్ట్ 30 ఇయర్స్ రిటర్న్ చూస్తే అరౌండ్ 12% కన్నా ఎక్కువ లేదు గోల్డ్ రిటర్న్. 12%. అదే 30 ఇయర్స్ ఈక్విటీ రిటర్న్ చూస్తే 15% ఉంది. హైయెస్ట్ ఇప్పుడు కూడా ఈక్విటీ. ఇంత పెరిగిన తర్వాత ఈ ర్యాలీ లేకముందు 8% గోల్డ్ రిటర్న్, అంతకుముందు 30 ఇయర్స్ రిటర్న్. ఇంత ర్యాలీ వచ్చిన తర్వాత కూడా చూసినా కూడా 12%. స్టిల్ ఈక్విటీని బీట్ చేయలేదు.
అది కూడా లాస్ట్ 2 ఇయర్స్ ఈక్విటీ బాగాలేదు. లాస్ట్ 1.5 ఇయర్‌గా ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యి ఈక్విటీ బాగాలేదు. స్టిల్ ఈక్విటీ హై ఉంది రిటర్న్. ఇక్కడ నుంచి నెక్స్ట్ 1 ఇయర్ ఈక్విటీ బాగుంటే గోల్డ్ తగ్గుతుంది. ఈ 2 ఆపోజిట్‌లో ఉంటాయి. సార్ ఇప్పుడు సిల్వర్ గురించి మాట్లాడుతున్నా. సిల్వర్ అనేది గోల్డ్ టైప్ ఏదైతే కన్జంప్షన్ ఎంతలా యూజ్ చేస్తున్నారో, సిల్వర్ కూడా అదే మెటీరియల్ ఇండస్ట్రియల్ కన్జంప్షన్‌కి ఏ స్టేజ్‌లో ఎన్ని ఇయర్స్‌లో రాబోతుందనంటారు? సిల్వర్ అనేది ఇప్పుడు ఇండస్ట్రియల్ పర్పస్ అనేది మనం మాట్లాడుకున్నాం. కానీ అంతలా హ్యూజ్ ఇండస్ట్రియల్ పర్పస్ అయితే కాదు. ఎక్కడ పడితే అక్కడ ఎంత కావాలంటే అది దొరుకుతుంది ఈజీగా. సో, సిల్వర్ అనేది ఇండస్ట్రియల్ పర్పస్‌కి టచ్ అవ్వాలంటే, అంత హ్యూజ్ రావాలంటే ఎన్ని ఇయర్స్ వరకు టైం పట్టిద్దంటారు? ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఏందంటే, అది మనం చెప్పలేని ఆన్సర్. ఎందుకంటే ఎంత అవసరం పడిద్ది సిల్వర్? దానికి నిర్వచనమే లేదు. అంటే దాని అర్థం ఏందంటే ఎంతన్నా డిమాండ్ పడొచ్చు. ఇప్పుడు సపోజ్ నాకు గోల్డ్ కావాలి. సపోజ్ ఒక చిల్డ్రన్ మ్యారేజ్ గోల్డ్ కావాలనుకున్నాను. నాకెంత కావాలి? ఒక 500 గ్రామ్స్, 100 గ్రామ్స్, 200 గ్రామ్స్ నాకొక నా స్టేజ్‌ని బట్టి, నా ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టి నాకొక లిమిట్ ఉంటుంది. సో, ఒక కంట్రీకి గూడా ఇప్పుడు ఒక కంట్రీ ఉంది. చైనా ఉంది. 850 టన్స్ ఉన్నాయి. మన దగ్గర కూడా 700 టన్స్ ఉంది గోల్డ్. ఒక కంట్రీకి ఇంతని రిజర్వ్ పెట్టుకోవాలని కూడా ఉంటుంది. ఎందుకంటే రేపు ఏమైనా ట్రంప్‌తో ప్రాబ్లమ్ అయినా కూడా డాలర్‌ని పక్కకు పెట్టేసి మనం గోల్డ్‌తో ట్రేడ్ చేసుకోవచ్చు. అందుకనే ఈ ఇయర్ మన చైనా, ఇండియా ఎందుకు కొన్నాయంటే ట్రంప్‌తో ఇప్పుడు ప్రాబ్లమ్ అయినా కూడా మనం డాలర్‌ని పక్కన పెట్టేసి మన రూపీ వీక్ కాకుండా గోల్డ్‌తో ట్రేడ్ చేసుకోవచ్చు. మన రూపీ ఎప్పుడు వీక్ అవుతుంది? డాలర్ స్ట్రాంగ్ అయితే వీక్ అవుతుంది. కానీ మన దగ్గర గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయనుకోండి మన రూపీ వీక్ కాదు. అందుకని గోల్డ్ కొంటున్నారు. సో, దానికి ఒక లిమిట్ ఉంది. ఇంత ఉండాలని లెక్కలున్నాయి. ఆర్‌బీఐ దగ్గర లెక్కలున్నాయి. మన కంట్రీ దగ్గర ఎంత గోల్డ్ ఉండాలని. అన్ని కంట్రీస్ దగ్గర లెక్క ఉంది. మన దగ్గర ఎంత ఉంటే మంచిదనేది. అలాగే ఇప్పుడు మనకు కూడా లెక్కలున్నాయి. మన దగ్గర ఎంత గోల్డ్ ఉంటే బెటర్ అనేసి. ఎంత గోల్డ్ ఉంటే మనం సేఫ్ అనేసి. కానీ సిల్వర్‌కి అలాంటి లెక్కలు లేవు. ఎంత ఉంటే సరిపోద్దంటే ఎంత ఉన్నా సరిపోదు ఇప్పుడు. ఇప్పుడు ఎంత కావాలో తెలీదు. ఇంకా ఎంత కావాలి? ఇంకా ఎన్ని ప్యానెల్స్, ఇంకా ఎన్ని సిల్వర్ ప్యానెల్స్ తయారు చేస్తారు? ఇప్పుడు మన ఇండియాలో ఇప్పుడు పీఎం పథకం ఉంది. ప్రతి ఒక్కరి ఇంటి మీద మనకి సోలార్ ప్యానెల్ రావాలన్నారు. హర్ఘర్ సోలార్ అని చెప్పేసి లాస్ట్ ఇయర్ బడ్జెట్‌లో పెట్టారు. హర్ఘర్ సోలార్. ప్రతి ఒక్కళ్ళు బడ్జెట్ సోలార్ పెట్టుకుంటే దానికి సబ్సిడీ ఇస్తారు. సో, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఇండియాలో? ఎన్ని సోలార్ ప్యానెల్స్ ఎన్ని సోలార్ ప్యానెల్స్ కావాలి? ఇంటికి? ఇలాగ వరల్డ్ మొత్తంలో ఎంతమంది ఎన్ని హౌసెస్ ఉన్నాయి? ఎంత సోలార్ కావాలి? ఎంత సిల్వర్ కావాలంటే దానికి లెక్కలేదు. సో, ఏంటి ఇట్ ఈస్ కంటిన్యూయస్. ఇప్పుడు సపోజ్ మనం కోల్గేట్ పేస్ట్ చూద్దాం. కోల్గేట్ పేస్ట్ ఉంది. మన ఇండియాలో 95% అందరూ పేస్ట్ వాడుతున్నారు. ఒక 5% ఇంకా వేప పుల్లలో, బొగ్గో ఏదో ఒకటి వాడుతున్నారు. 95% అంతా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా పేస్ట్ ఎంత ఎక్కువ తయారు చేయాలంటే వాళ్ళకి తెలుసు 5% ఎక్కువ తయారు చేయాలి. అవును. అంటే వాళ్ళు ఇంక ఎంతమందికి రీచ్ అవుతారు? మహా అయితే ఇంకో 5% వాళ్ళకి మార్కెట్ ఉంది. 95% ఆల్రెడీ ఉన్నారు. యూజ్ చేస్తున్నారు. 95% మార్కెట్ అయిపోయింది. వరల్డ్ మొత్తం మీద 95% వరల్డ్ వదిలేసి మన ఇండియా అయితే 95% మార్కెట్ అయిపోయింది. ఇందులోనే వీళ్ళు కొట్టుకోవాలి. అంతే. వీళ్ళు చేతులు మార్చుకోవాలి. మిగతా 5% కోసం వాళ్ళకి పెద్ద ఫరక్ పడదు. పెద్ద ప్రాబ్లం ఉండదు. అవును. అందులో పెద్ద వచ్చేది కూడా ఏం లేదు. 5% పెరిగినంత మాత్రం వాళ్ళ సేల్స్ హ్యూజ్ ఏం పెరగవు కదా. అంతే. వాళ్ళ ప్రాఫిట్స్ ఏమి డబుల్ కావు కదా. కానీ ఇక్కడ సోలార్ ఏంటంటే హ్యూజ్ డిమాండ్. ఎంత కావాలంటే లెక్కలేదు. ఎత్తైనా కావాలి ఇప్పుడు. ఎంత ప్రొడక్షన్ వస్తే అంత కావాలి ఇప్పుడు. అందుకనే సిల్వర్‌కి డిమాండ్ ఉంది. సిల్వర్ పడినప్పుడల్లా బై చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే. ఇంకా పడిద్దంటారా సార్ సిల్వర్? కన్సాలిడేట్ అయ్యిద్దంటారా? ఇప్పుడు కన్సాలిడేషన్ స్టేజ్‌లో ఉంది కాబట్టి డెఫినెట్‌గా ఫెయిర్ వాల్యూస్ అని ఉంటాయి. ఓకే. ఏ అసెట్ అయినా సరే, అది ఈక్విటీ అయినా, గోల్డ్ అయినా, ఏ ఇన్వెస్ట్‌మెంట్ అయినా స్ట్రెయిట్‌గా వెళ్ళినప్పుడు అక్కడ నుంచి పడుతుంది. ఎందుకు పడుతుందంటే దానికి ఫెయిర్ వాల్యూ ఉంటుంది. ఆ ఫెయిర్ వాల్యూ కంపల్సరీ దగ్గర రావాల్సిందే. ఇప్పుడు మనం లాస్ట్ 1 ఇయర్‌లో డబుల్ అయింది అనుకున్నాం. డబుల్ కాకూడదు. ఏ ఇన్వెస్ట్‌మెంట్ 1 ఇయర్‌లో డబుల్ అయితే నెక్స్ట్ ఇయర్ కరెక్షన్ అయిద్ది. యాక్చువల్లీ డబుల్ కాకూడదు. ఎందుకు? 15% మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం రిటర్న్ ఏదైనా గానీ, ఎక్కడైనా గానీ. 15% వస్తే చాలనుకుంటాం. బ్యాంక్‌లో 6% వస్తుంది కదా. 100% రిటర్న్ వచ్చిందనుకోండి, డెఫినిట్‌గా సమ్ కరెక్షన్ ఉంటుంది. దాని ఫెయిర్ వాల్యూ కరెక్ట్ అయిద్ది. ఆ స్టేజ్‌లో ఉంది కాబట్టి స్టిల్ ఏందంటే మనం ఫాల్స్‌లో అంటే ఇప్పుడు సపోజ్ హైలో కొనలేకపోయాం. లోలో కూడా కొనలేకపోయాం. ఇప్పుడు కొంచెం కొనుక్కోవచ్చు. ఇక్కడ నుంచి ఇంకొక 20,000 పడొచ్చు సిల్వర్. గోల్డ్ కూడా ఒక 20,000 పడొచ్చు. అప్పుడు కొంచెం కొనుక్కోవాలి. ఏదైనా గానీ ఎస్ఐపి, సిస్టమాటిక్, స్టాగర్డ్. అంటే ఇప్పుడు సపోజ్ నా దగ్గర 10,000 ఉంటే ఇప్పుడు రూ. 1,000 ఇంకా పడితే రూ. 1,000 ఇంకా పడితే పెరిగినప్పుడు రూ. 1,000 ఇంకో రూ. 1,000 మనకి ఎట్లైనా గోల్డ్ కావాలి, సిల్వర్ కావాలి. అది కూడా ఒక ఆల్టర్నేట్ ఇన్వెస్ట్‌మెంట్. అది కూడా మన పోర్ట్‌ఫోలియోలో ఒక 20% ఉండాలి. ఓకే. సో, ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళిపోయేటట్టు ఏమి అనిపియట్లేదు గోల్డ్ అండ్ సిల్వర్. ఓకే. సో, థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. వెల్కమ్.